అలిపిరి బ్లాస్ట్ ఎదురైనా అలుపెరగకుండా ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్న యోధుడు తమ తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అని కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ 1978 నుంచి ఇప్పటివరకు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4 సార్లు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ప్రధాని పదవినే త్యాగం చేసిన కృషివలుడు చంద్రబాబు అని ఆయన చెప్తున్నారు. 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ ఏట అడుగు పెడుతున్న చంద్రబాబు నేటి రాజకీయాలకు స్ఫూర్తి అంటున్న ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణతో ఐ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ. వెల్కమ్ టు ఐ న్యూస్. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనది. దాదాపు 15 సంవత్సరాలు ఇప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, తెలుగు ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా, ప్రధానంగా తెలుగు తమ్ముళ్ళు తమ అభిమాన నేతగా చూస్తున్నటువంటి శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ దినోత్సవం నాడు ఆయన అభిమానులందరూ కూడా ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు, రాష్ట్రానికి మరిన్ని ప్రయోజన కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వేడుకుంటున్న వేళ ఆయన్ను ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో రాజకీయ సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో ఎదుగుదల చేసినటువంటి నేతలందరూ కూడా ఈరోజు ఆయన్ని శుభాకాంక్షలు చెప్పేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఒక యువ నేతగా ఉంటూ యువతగా రాజకీయాల్లోకి వచ్చి తన ఏదైతే సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలి మరీ రాజకీయాల్లోకి ప్రజా సేవ చేసేందుకు వచ్చినందుకు అటు నారా చంద్రబాబు ఆదర్శంగా తీసుకుని వచ్చినటువంటి తణుకు ఎమ్మెల్యే యువ నేత ఆర్మిలి రాధాకృష్ణ గారు కూడా మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈరోజు చంద్రబాబు గారి జన్మదినం. అంటే చాలామంది 70 ఏళ్ళు 60 ఏళ్ళు అంటేనే ఈరోజు వృద్ధాప్యంతో వెనుకబడుతున్న పరిస్థితుల్లో ఇంకా అలుపెరగని శ్రమ చేస్తూ రాష్ట్రం కోసం శ్రమిస్తున్న నేత చంద్రబాబు గారు, ఆయన జన్మదినోత్సవ వేడుకలు మీరు ఏ విధంగా జరుపుకుంటున్నారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదినోత్సవం జరుపుకోబోతున్నారండి. దీనికి ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఒక పండగ వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ వేడుకలు వాడవాడలా చేయడానికి సంసిద్ధులై ఈరోజు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఆ విధంగా జరపాలనేది 75వ సంవత్సరం ఈరోజు వేడుకలు నిర్వహించాలనే సంకల్పం ఈరోజు రాష్ట్ర ప్రజలందరిలోనూ కూడా రావటం జరిగింది. ఎందుకంటే గత 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఏ విధంగా ఒక కొండల్ని గుట్టల్ని ఈరోజు హైటెక్ సిటీగా, సైబరాబాద్గా నిర్మాణం చెందటానికి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది, అదేవిధంగా దాదాపు 4 తరాల ప్రజలు ఆయన పరిపాలన ఫలితాలని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పొంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు దాదాపు 4 తరాల ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం పెంచుకుని ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఉంటారు. ఈరోజు అటువంటి వ్యక్తి జన్మదిన వేడుకలు అనేది ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక వేడుకగా ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా మహిళలు, యువత అందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా చేసిన, ప్రతిపక్ష నాయకుడిగా చేసిన, నిరంతరం కూడా ఆయన ఆలోచన ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, అధికారంలో ఉంటే భవిష్యత్ తరాల కోసం ఆయన ఎప్పుడూ కూడా ఆలోచన ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణల ఫలితాల వల్ల అయితేనేమి, ఆయన తీసుకొచ్చినటువంటి పరిపాలనా దక్షత వలన అయితేనేంటి, ఈరోజు రాష్ట్రంలో సామాన్య కుటుంబాలు అనేక మంది ఆర్థికంగా అభివృద్ధి సాధించి సమాజంలో ఉన్నత స్థానానికి వెళ్ళి ఈరోజు వారు కూడా ఈ సమాజానికి తిరిగి సేవలు అందించే విధంగా రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అనేక తరాల నాయకులను చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన ఎప్పుడూ కూడా నాయకులను తయారు చేశారు. ఆయన అనేక మంది నాయకులతో పనిచేశారు, నాయకులను తయారు చేశారు. ఈ రాష్ట్రంలో ఒక అత్యుత్తమమైనటువంటి లీడర్షిప్ని ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడూ కూడా కాంక్షించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు ఎప్పుడూ కూడా ఆయన ఆలోచనలు యువత, అదేవిధంగా భవిష్యత్తు 20 సంవత్సరాల తర్వాత ఏ విధంగా రాష్ట్రం ఉండాలి, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల ఆర్థికాభివృద్ధి ఉండాలి, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం ఉండాలి, దేశంలో ఈ రాష్ట్రం ఏ విధంగా నెంబర్ 1 స్థానంలో ఉండాలి అనేదే ఆయన ఆలోచన ఎప్పుడు కూడా.
దానికి అనుగుణంగా ఆయన ఒక ప్రణాళిక ప్రకారం ఒక విజన్ డాక్యుమెంట్ ఏర్పరచుకుని దాన్ని సాధించడానికి మరలా ఒక రోడ్ మ్యాప్ని సాధించడానికి ఏ విధంగా ఉన్నాయో ఎన్ని అడ్డంకులు వచ్చినా అడ్డంకులన్నీ కూడా అధిగమించి ఒక స్ఫూర్తిని నింపేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో జన్మభూమి తీసుకొచ్చిన, ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఏ పార్టీకి చెందనటువంటి వ్యక్తుల్ని, న్యూట్రల్ పీపుల్ని సమాజంలో, సమాజ సేవలో, రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించే విధంగా గతంలో తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు మోడీ గారు తీసుకొచ్చినటువంటి స్వచ్ఛ సంకల్పంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం తీసుకుని 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, ఆ రోజుకి ఈ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం ఏ విధంగా ఉండాలి, ఈ రాష్ట్ర ఆదాయం ఏ విధంగా ఉండాలి అనేది ఇప్పటి నుంచి కూడా ఒక ప్రణాళిక ఏర్పరచుకుని, ఒక విజన్ డాక్యుమెంట్ని ఏర్పరచుకుని కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఒక విజన్ డాక్యుమెంట్ ఇచ్చే విధంగా ఆయన ఒక ముందు చూపుతో ఈరోజు ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా ఉంటున్నారు. అలాగే ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యంగా ప్రతి పేద కుటుంబాన్ని కూడా పేదరికం గెలిచే విధంగా వారందరినీ కూడా ఆర్థిక అభివృద్ధి తీసుకొచ్చి ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా, విజయం పొందే వ్యక్తులుగా తీర్చిదిద్దాలని తప్పంతో ఈరోజు P4 విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇటు ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు సంస్థలు భాగస్వామ్యంతో, పార్ట్నర్షిప్తో P4 విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు అనేక కార్యక్రమాలకి నాంది పలికి రాష్ట్రంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, వివిధ సంస్థలు కానీ అనేక మంది ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములై వారందరూ కూడా పలు కుటుంబాలని దత్తత తీసుకుని ఈరోజు కింద ఆదాయం, స్వల్ప ఆదాయం ఉన్నటువంటి 80% మంది కుటుంబాలని అత్యధికంగా ఆదాయం ఉండి తలసరి ఆదాయం కానీ, వారి నెట్వర్త్ కానీ ఎక్కువగా ఉన్నటువంటి కుటుంబాలు వీరిని దత్తత తీసుకుని వారిని ఒక స్టేజ్కి తీసుకొచ్చే విధంగా, వారి ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా ఈ P4 విధానంలో తీసుకురావడం. ఈ విధంగా ఎవరూ చేయనటువంటి ఆలోచనలను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చేసి యువతకి ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఈరోజు ఒక నాయకుడిగా మనం ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటేనే నాయకుడిగా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. కానీ 40 సంవత్సరాలు పైగా ఆయన నాయకత్వం నిరంతరం ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఈ రాష్ట్ర ప్రజలలో, ముఖ్యంగా యువతలో, మహిళలందరూ కూడా ఒక పెద్దన్నగా, ఒక పెద్ద కుటుంబ సభ్యుగా, వృద్ధులందరూ కూడా ఒక పెద్ద కొడుకుగా, అలాగే యువతంతా కూడా ఒక యువ నాయకుడిగా ఆయనలో ఉన్నటువంటి యువ ఆలోచనలను చూస్తారు, ఆ విధంగా స్ఫూర్తిని పొందుతారు. ఈ విధంగా అన్ని వర్గాల మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మీద కూడా అత్యంతమైనటువంటి ప్రభావం చూపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఏదైతే ఈ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక స్ఫూర్తిని నింపితే దాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీని కూడా దాదాపు 45 సంవత్సరాలుగా ఉన్నటువంటి పార్టీలో ఆయన తనదైనటువంటి ముద్ర వేసి ఇటు ప్రభుత్వాన్ని నడపడంతో పాటుగా ఇటు పార్టీని కూడా అన్ని విధాలుగాను కూడా పటిష్టం చేసి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి కార్యకర్తలను కానీ, అలాగే ఏ పార్టీ చేయనటువంటి కార్యక్రమాలను కానీ ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా అటు ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు, ప్రభుత్వాన్ని నడిపిస్తారు, ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తూ ఒక సుపరిపాలన అందిస్తున్నారు. మరొక పక్క పార్టీని కూడా నిరంతరం కూడా ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా, ఈరోజు పార్టీలో యువతని ప్రోత్సహించే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి సంస్థాగత నిర్మాణంలో తెలుగుదేశం పార్టీకి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థని ఈరోజు ఏర్పరిచి ఈ పార్టీ ఒకసారి ఓడిపోయినా మరలా అధికారంలోకి ఏ విధంగా రావాలనేది వస్తుందంటే గత అనేక సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు ఓటమి చెందినా మరలా అదేవిధంగా బౌన్స్ బ్యాక్ అయ్యి గొప్ప విజయాన్ని సాధించడంలో చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి ఈ వ్యవస్థాగత నిర్మాణం, కార్యకర్తల బలం. అంటే 47 ఏళ్ల ఆయన రాజకీయ అనుభవంలో 1978లో రాష్ట్రంలో అప్పటికి తొలి అతి చిన్న వయసు ఎమ్మెల్యేగా కూడా ఆయన శాసనసభలో అడుగుపెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఆ తర్వాత మారిన పరిణామాలు తెలుగుదేశంలోకి రావడం జరిగింది. అయితే ఆయన 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అలిపిరి వద్ద ఆయనపై హత్యా ప్రయత్నం కూడా బాంబులాస్ట్ మరి చేయడం జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి, అంటే 95లో మనం చూసిన సీఎం చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడుకి తేడా ఏమైనా ఉందనుకోవచ్చు, ఇంకా వేగంతో ఉన్నాను. ఆయన
చంద్రబాబు నాయుడు గారు 78లో మొట్టమొదటిసారిగా శాసనసభ్యునిగా ఎన్నికైనప్పుడు ఏ విధంగా ఒక యువకుడిగా ఆ రోజు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఉత్సాహంగా పనిచేశారో, ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో కూడా అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అన్ని విధాలుగాను కూడా యాక్టివ్గా ఉంటూ ఈరోజు 75 సంవత్సరాల వయసులో ఎంతోమంది అన్ని పనులు మానేసి రిటైర్మెంట్ తీసుకుని ఉండేటటువంటి వయసులో ఆయన ఒక యువకుడిగా ఒక నూతన ఆలోచనలతో ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఆయనలో వయసు పెరిగే కొద్దీ ఈ ఉత్సాహం పెరుగుతుంది, అదేవిధంగా పనిచేసే విధానం ఇంకా పెరుగుతుంది, ప్రజలను మోటివేట్ చేసే విధానం పెరుగుతుంది. ఆయన పరంగా చూస్తే ఆయనకి ఎప్పటికప్పుడు ఒక యువకుడిగా నవ యువకుడిగా ఆయన తన ఆలోచనలు ఉంచుకుంటూ వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ అదేవిధంగా ఆయన ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అదే ఆలోచనలు చేస్తున్నారు. ఈరోజు ఎంతోమంది యువకులు కూడా ఆలోచించిన విధంగా ఆయన ఆలోచిస్తున్నారు. ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఐటీ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఐటీకి పునాది వేసి ఎన్నో తరాల మందికి ఒక స్ఫూర్తిగా నిలిచారు. మరలా ఈరోజు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏఐని ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావడంతో పాటుగా ఏఐ కానీ అలాగే నూతన టెక్నాలజీస్ని తీసుకొచ్చే విధంగా క్వాంటమ్ టెక్నాలజీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇక్కడ యువత అందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే విధంగా ఇటువంటి రంగాల్లో సాఫ్ట్వేర్ నుంచి ఈరోజు ఏఐకి తీసుకురావడం జరిగింది. అలాగే అన్ని విధాలుగాను కూడా దానికి సంబంధించినటువంటి ఉపాధి కల్పించే విధంగా ఈరోజు యువతలో ప్రోత్సాహం తీసుకొస్తాం. అదేవిధంగా ప్రభుత్వంలో చేసేటటువంటి కార్యక్రమాల్లో కానీ పరిపాలనా వ్యవస్థలో కానీ ఏ టెక్నాలజీని అనుసంధానించి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఇంకా పురోగతి దశలోకి తీసుకెళ్లాలో, అలాగే రాబోయే టెక్నాలజీల గురించి కూడా ఆలోచించేటటువంటి యువకుడిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చాలామంది మనం చూసాం, అనేక మంది మేము యువకులం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం, రాష్ట్రాన్ని ఆ విధంగా చేస్తాం ఈ విధంగా చేస్తాం అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు మనందరం కూడా చూసాం, ఇటు అభివృద్ధిలో కానీ అటు సంక్షేమంలో కానీ ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ చంద్రబాబు నాయుడు గారు చూపించేటటువంటి చొరవ కానీ ఆయన స్పందించేటటువంటి వేగం కానీ ఎవరూ కూడా అందుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వేగాన్ని అందుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆయన ఒక యునీక్ మనిషి ఆయన. ఎందుకంటే మనం చూసాం, మొన్న బుడమేరు వరదలు వచ్చినాయి విజయవాడ లాస్ట్ ఇయర్. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఒక టెక్నాలజీ ద్వారా డ్రోన్స్ ద్వారా అక్కడ సేవలు అందించారో, సర్వీసెస్ అందించారో. ఆ రోజు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అటువంటి పెద్ద ఎత్తున వాటర్లో కూడా నడిచి వెళ్ళటం కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రొక్లైనర్లని ఎక్కి దిగటం కానీ, ఈ విధంగా వారందరికీ కూడా ఎంతోమందికి యువతకి స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన వేగాన్ని అందుకోవడం ఎవరి వల్ల కాదు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు కూడా అదేవిధంగా ఉంటాయి. గతంలో కూడా చూసాం మనం, వైజాగ్లో సైక్లోన్లు వచ్చినప్పుడు కానీ, టిట్లీ తుఫాన్ వచ్చినప్పుడు కానీ, ఈ విధంగా ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏ డిజాస్టర్ ఎటువంటి విపత్తులు కలిగినా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సామర్థ్యం ఏంటనేది ప్రజలందరూ కూడా తెలిసేది. ఏ విధంగా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించి ఏ విధంగా వారందరికీ కూడా రీహాబిలిటేషన్ కానీ ఇతర సర్వీసెస్ కానీ ఇచ్చి అంత వేగంగా స్పందించి వారందరికీ కూడా ఒక భరోసాగా నిలవటం. ఈ విధంగా అన్ని రంగాల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక యువకుడిగా ఆయన ఆలోచనలు చేస్తూ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు కూడా చేయనటువంటి ఆలోచనల్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఈరోజు వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేసి వాటి ఫలాలని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందిస్తున్నారు. 95లో హైటెక్ సిటీని కూడా ప్రారంభించడం, ఐటీ రంగాన్ని తీసుకురావడం జరిగింది. తొలిసారి ముఖ్యమంత్రిగా జరిగినప్పుడే. అప్పటికే 2 సార్లు టీడీపీ క్యాబినెట్లో కానీ, వచ్చే కాంగ్రెస్ క్యాబినెట్లో కానీ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అయితే ఇప్పుడు తొలి నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఇక్కడ అటువంటి సంస్కరణలు కానీ అటువంటి మార్పులు ఈ నవ్యాంధ్రప్రదేశ్లో ఏమన్నా తీసుకురావడం జరిగిందా? ముఖ్యమంత్రిగా 2024లో 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మనకి రాజధాని లేనటువంటి పరిస్థితి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో.
అమరావతి రాజధానాన్ని ఎవరు ఊహించని విధంగా, ఎవరు ఆలోచన చేయని విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగని విధంగా ఒక పూలింగ్ విధానంలో రైతుల నుంచి భూములు ప్రభుత్వం కొనకుండా వారిని కూడా భాగస్వాములు చేసి అక్కడ వచ్చినటువంటి ఫలాలని వారికి కూడా అందేవాళ్ళనే ఆలోచనతో రాజధానికి దాదాపు 39,000 ఎకరాలు భూములు సేకరిస్తే తర్వాత ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేయాలని ఎటువంటి ఆలోచనలు చేసిందో చూసాం. మరలా చంద్రబాబు నాయుడు గారు 24లో అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణాన్ని మరలా పరుగులు పెట్టించే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో, మోడీ గారి సహకారంతో ఈరోజు అక్కడ పనులన్నీ కూడా వేగవంతమయ్యే విధంగా ఇప్పటికే దాదాపు 55,000 కోట్ల రూపాయల పనుల్ని ప్రారంభించుకోబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు అమరావతి నిర్మాణంలో గతంలో పూర్తిగా నిర్వీర్యమైపోయి 5 సంవత్సరాలు అక్కడ అన్నీ కూడా అడవుల మాదిరిలాగా పెరిగిపోతే ఈరోజు మరలా నూతన కళతో ఈరోజు నిర్మాణ సంస్థలన్నీ కూడా అక్కడ త్వరలో వర్కులన్నీ కూడా ప్రారంభించే విధంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఒక కొత్త రాజధానిని మనకు అందించి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఒక మద్రాసుతో, ఒక చెన్నైతో పోటీ పడే విధంగా, ఒక బెంగళూరుతో పోటీ పడే విధంగా, ఒక హైదరాబాద్తో పోటీ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మనకి ఆవిష్కృతమవుతుంది. రాబోయే 10 సంవత్సరాల్లో ఒక అమరావతి ద్వారా మొత్తం మన రాష్ట్ర ఆదాయ వనరులు పెరగడం కానీ, అక్కడ ఉపాధి కల్పన జరగడం కానీ, ఈ విధంగా మనం అందరం కూడా భవిష్యత్తులో రాబోయే దశాబ్ద కాలంలోనే చూడబోతున్నాం. ఈ రాష్ట్రం ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా అవుతుందో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అమరావతిని నిర్మించాలనేది. మరొక ప్రయత్నం పోలవరం నిర్మాణం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 70% పైగా పోలవరం నిర్మాణాన్ని కంప్లీట్ చేస్తే దాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితుల్లో ఈరోజు మరలా పోలవరం నిర్మాణాన్ని పునఃప్రారంభించి 2027కి పోలవరాన్ని పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా నిలిచేటటువంటి ప్రాజెక్టు పోలవరం. ఈరోజు పోలవరం నిర్మాణం పూర్తయితే ఇటు గోదావరి జిల్లాలకే కాకుండా ఇక్కడి నుంచి రాయలసీమ జిల్లాలు కానీ, అలాగే అన్ని జిల్లాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి కూడా తాగునీరు, సాగునీరు అందించే విధంగా ఈరోజు ఒక అపర భగీరథుడిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నం కూడా పూర్తవుతుంది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక చరిత్రని సృష్టించబోతున్నారు. ఒక పక్క అమరావతి నిర్మాణం, ఒక పక్క పోలవరం నిర్మాణం, దానితో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలని కూడా సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా కేవలం కొన్నిటి మీదే దృష్టి పెట్టకుండా అన్ని ప్రాంతాల్లోనూ కూడా అభివృద్ధిని తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఒక ఉపాధిని కల్పించే విధంగా ఎంఎస్ఎంఈ పార్కులు కానీ ఇటువంటివన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా ఈరోజు ఒక నూతన పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఈరోజు 2024లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి టెక్నాలజీతో అనుసంధానించడంతో పాటు కానీ పరిపాలనలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తీసుకొచ్చేటటువంటి సంస్కరణలు కానీ ఈరోజు ప్రజలందరికీ కూడా మరింత సులభతరమైనటువంటి విధానాల ద్వారా ప్రజలకి ప్రభుత్వ సేవలు దగ్గర చేరడంతో పాటుగా మరొక పక్క అభివృద్ధి సంక్షేమాన్ని కూడా అందించి, అలాగే ఈరోజు మనం చూసాం P4 విధానం తీసుకొస్తాం. ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా AI ద్వారా ఈ విధంగా అన్ని రంగాల్లోనూ కూడా ఎక్కడికక్కడ ఒక ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా వేగవంతంగా ఆయన చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక భరోసాను కల్పిస్తున్నాయి. అంటే ఖచ్చితంగా ఇంత అనుభవం ఉన్న నేత నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆయన మీద 2 మరకలు వేసేందుకు కూడా అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఒకటి 2014లో అధికారంలో ఉండగా 10 ఏళ్ల పాటు మనకి రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందన్నా కూడా అక్కడి నుంచి అమరావతి ముందస్తుగానే తీసుకువచ్చారు. దీనికి కారణం ఓటుకు నోటు కేసు తెలంగాణ ప్రభుత్వం బయట పెట్టిందనే కారణంతో ఇక్కడికి తీసుకువచ్చారనేది ఒక ఆరోపణ. ఆ తర్వాత 2019లో ఓటమి అయిపోయిన తర్వాత జైలుకి కూడా పంపినటువంటి సంగతి జరిగింది. ఎందుకు ఇంత సీనియర్ నేత మీద ఇటువంటి పరిస్థితులు నిజంగా మరక వేసేందుకు ఆరోపణలు మాత్రమేనా, వాస్తవంగా జరిగింది? గత 45 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో ఎంతోమంది నాయకులు, ఎంతోమంది ఉద్దండులైనటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా జైల్లో పెట్టాలని ప్రయత్నాలు చేశారు. ఎక్కడా కూడా ఏ కేసు కూడా నిలబడలా.
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ కారణాలతో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పరిపాలన కానీ, ఇటువంటి నాయకత్వాన్ని అందిస్తున్నారు. ఆ విధంగా ప్రజలను కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులను కానీ వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఆలోచనతో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఒక తప్పు చేసినట్టు ఎక్కడా కూడా మనకి రుజువు అవ్వలేదు, కనిపించలేదు. పరిపాలనలో ఒక సుపరిపాలన అందించడంలో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ఇండస్ట్రియలిస్టులు కానీ, బ్యూరోక్రాట్స్ కానీ అందరూ కూడా ముక్తకంఠంతో చెప్పేది చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్. ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఒక మంచి సుపరిపాలన అందించాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలనేది ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతారు. ఆ రోజు హైదరాబాద్ నుంచి రావడానికి కారణం ఇక్కడ మనం మన రాజధానిలో కూర్చుని మన రాజధానిని అభివృద్ధి చేసుకోవాలనే ఒక ఆలోచన. హైదరాబాదులో ఉంటే ఇక్కడ అభివృద్ధిని కాన్సన్ట్రేట్ చేయలేం, పూర్తిగా సాధించలేం. మనం రాజధానిలో కూర్చుని మన రాజధాని మనం నిర్మాణం చేసుకుంటే ఇక్కడ బాగుంటుందని. అంతే తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా కేసులకి భయపడి అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు. ఆ ఓటుకు నోటు కేసు కూడా ఏ విధంగా ఆ రోజు ఆయన మీద చేశారనేది మనందరికీ కూడా తెలుసు. సో ఇది ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు అవన్నీ కూడా. దానికి ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు భయపడలేదు. ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ఈ రాష్ట్ర ప్రజల నూతన రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని రెవెన్యూ లోటు ఉంది, అప్పులు ఉన్నటువంటి రాష్ట్రం, అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వలన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధల్లో ఉన్నారు. అవన్నీ కూడా అధిగమించాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పరిపాలన సాగించాలి, ఈ ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద మనం చూసాం స్కిల్ డెవలప్మెంట్ కేసు అని పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి 56 రోజులు జైల్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదనే దానికి నిదర్శనం ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు అన్యాయంగా, అక్రమంగా, ఎటువంటి కారణాలు చూపకుండా, రైట్ రీజన్స్ చెప్పకుండా కేసులు పెట్టి అరెస్ట్ చేసిన నేపథ్యంలో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగువారు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు, దాదాపు 220 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మీద ఉద్యమాలు జరిగినాయి. అప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానం ఎప్పుడూ కూడా ఆ విధంగా ప్రదర్శన జరగల. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు. 56 రోజుల పాటు ఆయనకి సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు చేశారు, ఉద్యమాలు చేశారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఖండించారు. అనేక విధాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని సంఘీభావం ప్రకటించి ఆయన ఏ తప్పు చేయలేదని చేయడం జరిగింది. ఆయనతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు, ముఖ్యంగా మనం పవన్ కళ్యాణ్ గారు చూసాం. పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా నమ్మి చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదని ఆ రోజు జైలుకి వెళ్ళి ఆయన్ని కలిసి బయటకు వచ్చి ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రారదోరాలని ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పులు చేయకుండా ఇటు జైల్లో ఉన్నారు. గతంలో అటువంటి ఎలిగేషన్స్ ఆయన మీద మోపారు. కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక నిప్పులాగా బయటికి వచ్చారు. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించేది అందుకే. ఆయన అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం కోసం ఆలోచిస్తారు, భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తారు. ఆయన కోసం ఆయన ఏ రోజు కూడా ఆలోచించుకోవాలి. ఆయన ఆరోగ్యాన్ని కూడా ఏ రోజు లెక్క చేయలేదు. ఆయన ఏ రోజు కూడా నాకు తెలిసి మనం చూడలే. నేను 13 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా. ఏ రోజు కూడా నేను చంద్రబాబు నాయుడు గారు జ్వరం వచ్చిందనో, లేకపోతే హెల్త్ బాగోలేదనో, రెస్ట్ తీసుకుంటున్నారనో అని ఏ రోజు కూడా నేను చూడలే. ఆయన నిరంతరం కూడా 24 గంటలు 20 గంటలు పనిచేస్తూ 365 డేస్ కూడా ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారు. వాస్తవంగా సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునేటువంటి ఆర్మీలో రాధాకృష్ణ అసలు టీడీపీలో చేరడానికి కారణం ఏంటి? అటువంటి బంగారు జీవితాన్ని వదులుకొని వచ్చారని అనుకోవచ్చా? అంటే యువత రాజకీయాల్లోకి రావాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయని అందరూ చెప్పుకునేటువంటి తరుణంలో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఎలా జరిగింది అసలు మీ రాజకీయం? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన చేస్తున్నటువంటి సేవలు, మేము మా కుటుంబం కూడా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండేటటువంటి కుటుంబం. మా తాతగారు
సర్పంచ్గా చేశారు, మండల ప్రెసిడెంట్గా చేశారు, అదేవిధంగా మా కుటుంబ సభ్యులు మండల ప్రెసిడెంట్లుగా చేశారు. సో ఇప్పుడు కూడా మేము పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నాం. అప్పటి మాజీ శాసనసభ్యులు వైటీ రాజా గారు, ఆయన కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ రాజకీయాల నుంచి విరమించుకుందాం అనుకున్న టైంలో నన్ను ఆల్టర్నేట్గా ఇక్కడికి రమ్మని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది. ఆ రోజు ముఖ్యంగా నాకు రాజకీయాలంటే ముఖ్యంగా ఒక సర్వీస్ యాక్టివిటీ చేయాలనేది ఎప్పుడూ కూడా నాకు ఇంట్రెస్ట్. అలాగే సింగపూర్లో కూడా సింగపూర్ తెలుగు సమాజం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళం. సో ఆ స్ఫూర్తితో ఇక్కడ బ్యాక్ ఇన్ ఇండియా కూడా మన జన్మభూమికి కూడా చేస్తే బాగుంటుంది, అవకాశం వస్తాయని చెప్పేసి అనుకున్నాం. ఆ అవకాశం రావటం, చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు అవకాశం కల్పించి అక్కడ నేను చేసినటువంటి పనులు కానీ, అదేవిధంగా తెలుగు సమాజంలో చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని నన్ను ఇక్కడికి ఆహ్వానించి నాకు టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ఒక సేవ చేయడానికి, ఒక అభివృద్ధి చేయడానికి కానీ ఒక పొలిటికల్ పార్టీ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఈరోజు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఒక గవర్నమెంట్లో ఉండి మనం చేయడానికి అన్ని విధాలుగాను కూడా మనకి ఇబ్బంది ఉండకుండా ఇంకా ఎక్కువగా మనం యాక్టివిటీస్ని మోర్ నీడీ పీపుల్ దగ్గరికి మనం రీచ్ అవ్వచ్చు. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవసరం ఉందో ఆ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే ఎవరికైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో వారికి తీర్చకుండా ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మా కుటుంబంలో మా తాతగారు రాజకీయంగా ఆయన చేసినటువంటి సర్వీసెస్ ఇవన్నీ కూడా నాకు ప్లాట్ఫామ్గా ఉపయోగపడ్డాయి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎలివేట్ చేసి ముఖ్యమంత్రి గారు ఆ రోజు అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను ఇక్కడ డిక్లేర్ చేయడం, ఆ విధంగా నాకు ఒక స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా నేను సింగపూర్లో ఉన్నప్పుడు అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమం చేసినా చంద్రబాబు నాయుడు గారే స్ఫూర్తి. అలాగే నేను కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారితోనే ఆపేశారు. ఆ విధంగా ఆ రోజు పిలిపించారు చంద్రబాబు నాయుడు గారు, ఒకళ్ళే ఉండాలి, ఇద్దరు ఉండాలి అని. దాన్ని కూడా ఆయన స్ఫూర్తితోనే మేము కూడా అదే తీసుకుని ఈరోజు ఒక బెడ్తోనే మేము కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈరోజు చేయాలనే సంకల్పంతో ఆ రోజు చేయడం జరిగింది. ఆ విధంగా ఆయన మేము చేసేటటువంటి ప్రతి ఆలోచనలోనూ కార్యక్రమాల్లోనూ కూడా ఒక స్ఫూర్తిని ఇచ్చారు. ఎప్పుడు కూడా నిరంతరం కూడా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఈ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగాను కూడా చాలా ఉపయోగపడింది. ఎప్పుడూ కూడా ఏమి అడిగినా కాదనకుండా ఈ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారి నిధులు కేటాయించడం జరిగింది. మాలాంటి యువకుల్ని ప్రోత్సహించడం జరిగింది. ఎప్పుడు కూడా మన పని మనం కరెక్ట్గా చేస్తే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రోత్సాహాన్ని అందించి ఎంకరేజ్ చేస్తారు. సో ఆ విధంగా నేను గత మూడు టర్మ్స్లో కూడా ఈరోజు దాదాపు 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాల్లో కూడా ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యేగా, నెక్స్ట్ టర్మ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్ఛార్జిగా కానీ, ఈరోజు మరలా ఎమ్మెల్యేగా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి ఆలోచనలు, ఆయన ఇచ్చేటటువంటి రోడ్ మ్యాప్, ఆయన ఇచ్చేటటువంటి కార్యక్రమాలని ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్తే ఆయన ఏ రోజు కూడా మనకి ఎప్పుడూ కూడా స్ఫూర్తిని నింపుతూ కొత్త ఉత్సాహాన్ని నింపుతారు. సో ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు అన్ని విధాలుగాను కూడా అండగా నిలబడుతున్నారు. అలాగే లోకేష్ గారు, ముఖ్యంగా నేను రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కూడా లోకేష్ గారు యాక్టివ్గా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ప్రతి దాంట్లోనూ కూడా నాకు అండగా నిలబడి ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఈ నియోజకవర్గానికి సేవ చేయడంలో వారు ఇచ్చేటటువంటి ఈరోజు సపోర్టు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి తెలుగుదేశం పార్టీ క్యాడరు, అలాగే ఈరోజు కూటమికి సంబంధించి జనసేన బీజేపీ క్యాడర్ కూడా వారు సహకారాన్ని అందిస్తున్నారు. ఖచ్చితంగా 2014లో మీరు తొలిసారి పోటీ చేయగానే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో అలాగే బహిరంగంగా కూడా సీఎం చంద్రబాబు గారి హోదాలో ఆర్మిలి రాధాకృష్ణ బెస్ట్ ఎమ్మెల్యే అంటూ కూడా ఆయన కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చంద్రబాబు నాయుడు గారు కితాబ్ ఇచ్చారంటే అది మరింత బాధ్యత పెంచినట్టు. ఎందుకంటే ఆయన అన్నీ కూడా మానిటర్ చేస్తారు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ సోర్సెస్ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుంటారు. మన పనితీరు ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తున్నాం, ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. సో ఆ విధంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మనల్ని అప్రిషియేట్ చేసినా, దాన్ని ఆనందపడినా అటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పనిచేయాలని చెప్తారు.
ఎంత చేసినా ఇంకా పని చేయాలంటారు. చంద్రబాబు నాయుడు గారు 20 గంటలు పనిచేస్తారు. అదేవిధంగా మేము కూడా చేయాలని, అందరూ కూడా ఈ రాష్ట్రంలో పనిచేయాలని, ప్రజాప్రతినిధులుగా అందరూ కూడా చేయాలని అనుకునేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆ రోజు అప్రిషియేట్ చేయటం ఒక యువకుడిగా నాకు ఆ రోజు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, ఇంకా బాగా పనిచేయడానికి స్ఫూర్తినిచ్చింది, మోటివేషన్ ఇచ్చింది. సో ఆ విధంగా ఆయన ఇచ్చినటువంటి సపోర్టు, మోటివేషన్తో మరింత బాధ్యతతో పనిచేయడం జరిగింది. ఆ రోజు డెవలప్మెంట్ యాక్టివిటీస్ని తీసుకెళ్ళడం కానీ, విలేజ్ లెవెల్లో కానీ, మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చడంలో కానీ అవన్నీ కూడా హెల్ప్ అయినాయి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు 95లోనే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఒక ప్రధాని దేవగౌడ లాంటి వారిని ఎన్నుకునేటువంటి హోదాలో థర్డ్ ఫ్రంట్ కన్వీనర్గా కూడా పనిచేశారు. 99లో ఎన్డీఏ కూటమి ద్వారా మళ్ళీ అధికారంలోకి రావడం, అప్పుడు కూడా జాతీయ కన్వీనర్గా ఎన్డీఏకి పనిచేశారు. మరి భవిష్యత్తులో చంద్రబాబు గారిని ఏ హోదాలో చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఒకటే చెప్తారు, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగాయి, ఈ రాష్ట్ర ప్రజల ఆర్థిక అభివృద్ధి సాధించాలి, ఈ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరగాలి, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి, అప్పటి వరకు కూడా నేను విశ్రమించనని చెప్తారు. ఆయన జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయగలిగేటటువంటి వ్యక్తి, జాతీయ రాజకీయాల్ని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోసం ఆయన ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటానని, ప్రధానమంత్రిగా ఆయనకు వచ్చినటువంటి అవకాశాలను వదులుకున్నటువంటి పరిస్థితిని మనం గుర్తు చేసుకోవాలి. ఏ రోజు కూడా ఆయన పదవుల కోసం, ప్రధానమంత్రి పదవుల కోసం వెళ్ళలే. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం కూడా ఆలోచిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడు కూడా నిరంతరం కూడా పాటుపడారు. అంటే ఈరోజు 75వ జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాం. తెలుగు తమ్ముళ్ళకి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధమైనటువంటి సూచన చెప్పబోతున్నారు సార్ ఐ న్యూస్ ద్వారా? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తూ సమాజంలో కొంత ఉన్నత స్థానానికి ఎదిగిన తర్వాత మనం కూడా తిరిగి సమాజానికి ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి మెసేజ్. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు కానీ, ఇతర సంస్థలు కానీ, అనేక మంది పార్టీలో కానీ అనేక మంది ఉన్నత స్థానానికి వెళ్ళారు. ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల్లో భాగస్వాములై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మనకన్నా తక్కువ స్థానంలో ఉన్న వారికి మనం చేయూతనిచ్చి వారిని కూడా ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సహకారాన్ని అందించాలి. అదే చంద్రబాబు నాయుడు గారి విజను. 2047కి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని మంచి స్థానంలో నిలపాలనేది, దానికి మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడవాలి. ఖచ్చితంగా సార్, అటువంటి సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండడం మేము కూడా గర్విస్తున్నాం. మా ఐన్యూస్ తరఫున కూడా చంద్రబాబు గారికి, తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అదే చూస్తున్నాం కదా, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా జాతీయ స్థాయి నేతగా, అంటే ప్రధానిగా అవకాశం వచ్చినా సరే ఆయన ప్రధానమంత్రి పదవిని రుణప్రాయంగా వదిలి ఆంధ్రప్రదేశ్ క్షేమమే నాకు ముఖ్యమంటూ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవంతో చెరగని ముద్ర వేసుకునే విధంగా కూడా పాలన కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఊరూరా పండుగలా చేసుకుంటున్నారు. మరి మరొక 4 ఏళ్ల పాటు కూడా, ఇప్పటికే 2024 తర్వాత ఏడాది పాటు పూర్తయింది. సూపర్ 6 వంటి ఎన్నో పథకాలతో ముందుకు వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా మంచి పాలన చంద్రబాబు నుంచి అందుతుందంటూ కూడా ఐఎస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నమస్తే.